ఏది? కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మీతో మీరు మాట్లాడుకోండి. ఏం మాట్లాడుకోవాలనుకుంటున్నారు? నేను బాగుపడతాను, నా ప్రభు నన్ను బాగు చేస్తాడు, నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు, నా పిల్లలు ప్రయోజకులు అవుతారు, నా కుటుంబం బాగుపడుతుంది, నా సేవ ఫలభరితంగా మార్చబడుతుంది. ఇలా మీరు ఏ సమస్యలో ఉన్నారో ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని, ప్రార్థన కాదు, మీకు మీరు చెప్పుకోండి, మీ మనసుకు చెప్పుకోండి, మీ ప్రాణానికి చెప్పుకోండి. ఖచ్చితంగా నా దేవుడు ఈరోజు నేను ఆశీర్వాదంతోనే బయటికి పంపిస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించి బయటికి పంపిస్తాడు అని చెప్పి మీరు ఏం చెప్పుకోవాలనుకుంటారో మీలో మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడుకోండి. కళ్ళు మూసుకోండి ప్రశాంతంగా మీలో మీరు మాట్లాడుకోండి. మీ అవసరాలు ఏమున్నాయి మీ మనసుకు చెప్పండి. ఆ ప్రాణమా, భయపడవద్దు, కలవరపడవద్దు, చెప్పుకోండి. మీలో మీరు మాట్లాడుకోండి. చెప్పుకోండి, మనసుతో చెప్పుకోండి. మీ ప్రాణానికి నచ్చ చెప్పండి. అది భయపడిపోతుంది, బలహీనమైపోతుంది మీ ప్రాణం. దానికి నచ్చ చెప్పండి. ఏం కాదు, నిరీక్షణ ఉంచు. 12 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, అయినా పర్వాలేదు. ప్రభు ఉన్నాడు. దేవాలయం అంతా ఆయన వస్త్రం నిండుకొని ఉంది. వస్త్రపు చెంగును మాత్రమే ముడితే చాలు. మాట్లాడుకోండి. మీలో మీరు మాట్లాడుకోండి. ఆమేన్, హల్లెలూయా. జస్ట్ మీకు ఏంటండి, శాంపుల్ పకోడీ అంటాడు కదా, ఏసన్న గారు చెప్తూ ఉంటారు. శాంపుల్ పకోడీ లాగా మీకు చెప్పాను. ఇక మీదట మీలో మీరు మాట్లాడుకోండి. ఒంటరిగా ఉన్నప్పుడు రోడ్డు మీద నడుస్తూ మాట్లాడద్దు, పిచ్చోళ్ళు అనుకుంటారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీలో మీరు మాట్లాడుకుని మీ మనసుకు నచ్చ చెప్పండి. పాజిటివ్గా ఏంటండి, మంచి విషయాలు, విశ్వాసాన్ని కలిగించే మాటలు. నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడతాను. తనలో తను మాట్లాడుకుంటుంది. రిల్లరా, సరే మాట్లాడుకుంటే సరే, మనం మాట్లాడుకున్నప్పుడు ఆ మాట మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ పెద్ద జన సమూహంలో వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టాలనుకునేది అంత తేలికైన పని కాదు. అంత గుమిగూడిన ఆ జన సమూహంలో ఓ భయంకరమైన, నేను గత వారం కూడా చెప్పానండి, ఆ జబ్బున్న వాళ్ళు శాపగ్రస్తులుగా ఎంపిక చేస్తారు, వాళ్ళని శాపగ్రస్తులుగా చూస్తారు. వాళ్ళని కనీసం వాళ్ళ ఇంటి గోడను కూడా, వాకిళ్ళు కూడా తాకరు, అంత నీచంగా చూస్తారు. యూదుల మధ్యలో ఆ రక్తస్రావం వ్యాధితో జీవించడం అనేది చాలా కఠినం, చాలా కష్టం. కానీ ప్రియమైన వాళ్ళారా, ధైర్యం చేసిందండి. ఎంతకాలం ఇలాగే కూర్చొని ఉంటాం? తెగించు, సాహసించు, సర్వశక్తి కలిగిన దేవుని సమీపించు. ఇంకా చెప్పనండి, ఆయన సమీపించేంత అవకాశం కూడా లేదు. తాను వెళ్ళి డైరెక్ట్గా యేసుని ముట్టుకోలేదండి. యేసయ్యని ఏంటండి, ఏ వస్త్రమైతే ముట్టుకునిందో, ఆమె వెళ్ళి డైరెక్ట్గా ముట్టలేదు యేసయ్యని. యేసయ్యని ఎవరైతే ముట్టుకున్నారో, యేసయ్యని ఏ వస్త్రమైతే ముట్టుకునిందో ఆ వస్త్రాన్ని వెళ్ళి తాకంగానే దేవుని నుండి ప్రభావం ఆమెలోనికి వచ్చింది. చెప్పలు కూడా అందరూ గట్టి హల్లెలూయా. యేసు ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అమ్మా, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. వాస్తవంగా దేవుని శక్తి ఆమెను స్వస్థపరిచింది, దేవుని ప్రభావం ఆమెను స్వస్థపరిచింది. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నా శక్తి నిన్ను స్వస్థపరిచింది, నా ప్రభావం నీలోనికి వచ్చి నిన్ను స్వస్థపరిచింది అని అనలేదండి. అమ్మా, నీలో ఉన్న ధైర్యం, నీలో ఉన్న విశ్వాసం, ఆయన వస్త్రపు చెంగును ముడితే నేను బాగుపడతానని నీలో నీవు అనుకొని, నీ మనసులో నీవు విశ్వసించి, సాహసించి, ధైర్యం చేసి నా వస్త్రపు చెంగును ముట్టుకున్నావు కదా, ఆ విశ్వాసంలోనే నీకు స్వస్థత వచ్చింది. ఈరోజు దేవుని మందిరానికి వచ్చి వట్టి చేత్తో వెళుతున్నారు. వారాలు, ప్రతి వారం దేవుని సన్నిధికి వస్తున్నారు. ఎందుకు విడుదల పొందలేకపోతున్నారు? ఎందుకు సమస్యకు పరిష్కారం కలగట్లేదు? దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు? ఎందుకు రక్షణను ప్రసాదించాడు? ఎందుకు ఈ మహిమ కలిగిన సేవ కోసం ప్రభు మనల్ని పిలిచాడు? జీవితం నిరర్ధకం అయిపోవడానిక? జీవితం నిస్సారంగా మారిపోవడానిక? జీవితం నిర్జీవంగా మిగిల్చబడ్డానికి కోసమా దేవుడు మనల్ని సృష్టించాడు? నిన్ను దేవుడు ఎందుకు సృష్టించాడో నీకే తెలియకపోతే ఎలా?
ఎంతకాలం ఈ జబ్బులో ఉంటాం? ఒక ధైర్యం చేయండి, ధైర్యం చేయండి. నా యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుంటాను. మందిరాల్లో చాలామంది ఉంటారండి యేసయ్యను ముట్టుకున్న వాళ్ళు. కనీసం వాళ్ళ వస్త్రాలను ముట్టుకుందాం. ఇప్పుడు వద్దులే కానీ కరోనా వైరస్ ఉంది కాబట్టి ఇప్పుడు సాహసించి వాళ్ళని వీళ్ళు ముట్టుకోవద్దు, కానీ డైరెక్ట్గా వెళ్ళి యేసయ్యను మనం ముట్టుకుందాం. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. బలహీనులు కాక ధైర్యం వహించారు, స్వస్థత పొందారు. చూడండి, ముందు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేశాడు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ అతను గద్దించారు. ఆయన కేకలు వేశాడు, వాళ్ళు గద్దించారు. ఆయన మరి ఎక్కువగా కేకలు వేశాడంట. మీకు అర్థమవుతుందండి? కరుణించమని కేకలు వేశాడు, చుట్టూ ఉన్న వాళ్ళు గద్దించారు. వాళ్ళు గద్దించే కొద్దిగా మరి ఎక్కువగా కేకలు వేశాడు. అప్పుడు యేసయ్య నిలిచిపోయి ఆయనకి ఏది కావాలో దాన్ని ఇచ్చి వెళ్ళాడు. ఎంత ధైర్యం అండి! యేసు ప్రభుని దావీదు కుమారుడా కరుణించు కరుణించమని కేకలు వేశాడు. గద్దించే వాళ్ళు మన చుట్టూ ఎప్పటికీ ఉంటారు. నేను అణచాలని, నువ్వు మహిమపరచబడకుండా, నీవు గణపరచబడకుండా, నీ కన్నులకు కాంతి కలగకుండా, నీ బ్రతుకు బాగుపడకుండా, నీ బ్రతుకులో వెలుగు కలగకుండా నేను అణచడానికి, ఆపడానికి, నువ్వు ప్రార్థించకుండా ఆపడానికి, అడ్డుకోవడానికి, ఇళ్లలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, స్నేహితుల మధ్యలో కావచ్చు, బంధువుల మధ్యలో కావచ్చు, చాలామంది ఉంటారు. ఊరుకోవయ్యా, ఊరుకో చాలు. భిక్షం ఎత్తుకునేవాడు నీవు. నీ బతుకు చూసుకున్నావా? నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? మీ వంట ఇంట యేసుని కలిసిన అనుభవాలు మీలో ఎవరికైనా ఉన్నాయా? కూసోవయ్యా, కూసోని వాడా అని నిరుత్సాహపరిచే ఒక సమాజం కూడా మన చుట్టూ ఉంటారు. కానీ వాళ్ళు అణచే కొద్దిగా, వాళ్ళు గద్దించే కొద్దిగా ధైర్యంగా కరుణించమని కేకలు వేశాడు. ఆ కేకలు విని యేసు నిలిచిపోయాడు. ప్రియులరా, యేసయ్య అంటాడు, ఏమి చేయమని కోరుతున్నావు, ఏమి చేయాలని కోరుతున్నావు అని అడిగాడు. ఒక భిక్షగాడితో దేవుడు అంటున్నాడు, వాట్ యు వాంట్, నీకేం కావాలి, ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావు అన్నాడు. ప్రియులరా, తరచుగా చూస్తాం ఈ మాట. మనం ఇదే మాటను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను రాజుని అడిగాడు. సొలొమోను రాజును ఏం కావాలని కోరుకుంటున్నావు, ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు అని సొలొమోను రాజుని అడిగాడండి. సొలొమోను ఒక రాజుని అడిగిన అదే ఏంటంటే ప్రశ్న, రాజుకి ఇచ్చిన అదే అవకాశాన్ని ఒక భిక్షం అడుక్కునేవాడికి దేవుడు దయచేశాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుతించండి. లైఫ్ లాంగ్ ఇలా బిచ్చం ఎత్తుకొని బతికేస్తాను. బాబాయ్ వసూలు ఎంత, నీ వసూలు ఎంత, వసూలు బాగా జరుగుతుందా ఈరోజు? బాబాయ్ మొన్న 50 రూపాయలు, ఈరోజు 70 రూపాయలు అని చిల్లర డబ్బులు లెక్కేసుకొని బ్రతకడానికి ఇష్టపడలేదు ఆయన. ఒక అవకాశం వచ్చింది ఆయనకి. ఆయన యేసుని ఎప్పటికీ చేరుకోలేడు. యేసు తన సమీపాన వెళుతున్నాడు. అదొక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని జారి విడిస్తే మరలా ఈ అవకాశం వస్తుందో లేదో తెలీదు. అనుకూల సమయం అందు దేవుడు మన మొరను ఆలకిస్తాడు. ఇది అనుకూల సమయం. ముట్టుకుంటాను ఆయన్ని, కేకలు వేస్తాను. ఊకోవయ్యా, నువ్వు ఊకో, కూర్చో నీవు అన్నారు. ఎవరు ఊరుకోమన్నా నేను ఊరుకునేది లేదు. ధైర్యంగా ఆయన సమీపిస్తాను, నా బాధ ఆయనకి చెప్పుకుంటాను. నా కన్నులకు కాంతి కలగాలి, నా కళ్ళు ప్రకాశించబడాలి, నా బ్రతుకుగా మారాలి. చూడండి, తనకు క్లారిఫికేషన్ ఉంది. ఈరోజు మన ప్రార్థనలో క్లారిఫికేషన్ ఉందా? ఇప్పుడు మీరు అనుకోండి మనసులో, అంటే ఏమనుకోవాలి అది అబ్రాహాము గారే చెప్పాలి. మీరు ఏమనుకోవాలి కూడా అది కూడా నేనే చెప్పాలి. ప్రేయర్లో ఏంటంటే క్లారిఫికేషన్. నీ లైఫ్కి ఏం కావాలి, నీ లైఫ్ గోల్ ఏంటి, నీ జీవితం యొక్క గమ్యం ఏమిటి? ఒక గుడ్డివాడికి తన జీవితాన్ని గురించిన ఏంటండి ఒక క్లారిఫికేషన్ ఉందండి. నా కళ్ళు, నాకు చూపు రావాలి, నేను దృష్టిని పొందాలి. మరి ఈరోజు మనకు ఉందండి ఆ ఉద్దేశాలు. ఏదో ఆరాధనకు వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, చిల్లర మారుస్తున్నాం, సందాలు వేస్తున్నాం, ఆరాధన అవగానే అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్నారు. ఉరుకులు పరుగులు. ఏం కావాలి బాబు నీకంటే క్లియర్గా చెప్తున్నా, నాకు చూపు కావాలి, నిన్ను చూచే నేత్రములు నాకు కావాలి. ఈ భిక్షం ఎత్తుకునే బతుకు నాకు వద్దు, ఈ రుణ బాధలు నాకు వద్దు,
ఈ దరిద్రపు బ్రతుకు బ్రతకడాన్ని నేను ఇష్టపడలేదు. ఈ బ్రతుకు బ్రతకడాన్ని నేనే పాపం చేయలేదు. నేనే ఎందుకు గుడ్డివాడిగా ఉండాలి? నాకే ఎందుకు ఇలా సంభవించాలి? ఈ బ్రతుకు నేను కోరింది కాదు. ఈ జీవితం నాకొద్దు. గడిపేసి ఇప్పటికే చాలా కాలం ఉన్నావా అక్కడ? చాలా కాలం నుండి ఉన్నావు గుడ్డివాడివి, అక్కడే కూర్చున్నాను, చాలా కాలం నుండి అడుక్కుంటున్నావు. అట్లా ఇంకో 10 సంవత్సరాలు బతుకుతావేమో. బతికేసి అట్లా కుక్కలు బతుకుతున్నాయి. ఏసన గారు అంటారు కుక్కలు బతుకుతున్నాయి, పందులు బతుకుతున్నాయి, జంతువులు బతుకుతున్నాయి. నీవు కూడా బతికేసి 10 సంవత్సరాలు బతికేసి ఏంటంటే ముగించే బ్రతుకు కాదు. వద్దు, నాకు ఈ బ్రతుకు వద్దు. నా బ్రతుకులో వెలుగు కలగాలి, నేను క్షేమాన్ని అనుభవించాలి, దేశం ఒక ఉన్నత స్థలం మీదకి నేను ఎక్కించబడాలి, పరిపూర్ణంగా దేవుని చిత్తం నాలో నెరవేరాలి, నా తుదిశ్వాస విజయాన్ని చూడాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, బలహీనులు కావద్దు, ధైర్యం వహించండి.